హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పెళ్ళికి వచ్చినాను. పెళ్ళిలో మన సబ్స్క్రైబరు సార్ కనిపించినారు. సార్ యొక్క అనుభవాలు చెప్తారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా మీరు వ్యవసాయాన్ని ఏ దృష్టిలో చూస్తూ అన్నారు, మీ అనుభవం చెప్పండి సార్. మా అనుభవంలో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. చిన్న చూపు చూస్తా వ్యవసాయం ఉండాల, అట్లా సంబంధం ఉంటే చెప్పి ఇస్తామన్నారు. అంతకుముందు సేద్యము అంటే భయపడిపోతా అంటే అసలు దగ్గరికి రానిరు, ఫోన్ కూడా చేయరు. నేను ఇప్పుడు నీకు దొరికేదని కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేసేవాడు ఉంటే రావాలంటున్నారు. మా దగ్గరలో ఉండే ప్రాంతంలో ఒక ఆయన సంబంధం ఎదిగకపోతే ఆయన చెప్పినారు, బిల్డింగ్లు ఉంటే ఉద్యోగం ఉంటే ₹1,00,000 వస్తుంది మా పిల్లోనికి అంటే మీ ₹1,00,000 తీసుకొని గతే ఇట్లు కూడా అడిగినారు. మీదేనా ల్యాండ్ ఉందా చెప్పు, జమీను భూమి ఉందా చెప్పు, లేకపోతే బాడీలు వస్తుందా చెప్పు, స్థిరాస్తులు ఉండవా చెప్పు. స్థిరాస్తులు వ్యవసాయం మెయిన్ వ్యవసాయం అంటారు. అంటే మార్పు వస్తా ఉంది మనుషుల్లో. వ్యవసాయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్ రాబోయే దినాల్లో. ఓకే సార్, చాలా మంది ఇదే మరి అంటా ఉన్నారు. దేవుని దయ వల్ల అది వస్తే ఇంకా బాగుంటుంది. మీలాంటి మేము బాగుంటాము, మనమందరూ బాగుంటాం. మీలాంటి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహమే సార్. చాలా మంది డిస్కరేజ్ చేస్తారు, కానీ కొంతమంది మీలాంటి వాళ్ళు సేద్యంలో కూడా మంచి అవకాశాలు ఉంటుంది. ఇంకా రాబోయే రోజులు సేద్యమే మనల్ని నడిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో 5 ఎకరాల జమీన్ ఎవరికుందో వాడే సార్ బిగ్ షాట్ ఇప్పుడు. అవునా, థ్యాంక్ యూ సార్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ 10 ఎకరాస్ కూడా 5 ఎకరాస్కే థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? శ్రీనివాస్. చూడండి, శ్రీనివాసులు గారితో తరఫున సార్ మన సబ్స్క్రైబరు సార్తో మీట్ అయ్యి ఆయన అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్.